ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి తెలుసుకున్నాం. ఇవాళ 2028లో ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో కూడా విరక్తి స్టార్ట్ అయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే అది అవుట్ అయిన పార్టీ, అది దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే ఏం లేదు కానీ కేసీఆర్ యాగాలు చేసి స్టార్ట్ చేసిండు. మళ్ళీ యాగాలు చేస్తున్నాడు. ఇప్పుడు నవగ్రహ యాగం అంట. నేను దశగ్రహ యాగం చేయి, నువ్వే పెద్ద గ్రామమే, అవునా కదా? నవగ్రహ కాదు, దశగ్రహాలు ఉన్నాయి తెలంగాణకు. ఆ దశగ్రహం 10వ గ్రహం ఏదంటే కేసీఆర్ 10వ గ్రహం. అందుకే కేసీఆర్ ఆ గ్రహం చేస్తే, ఆ యాగం చేస్తే మంచిది. ఇప్పుడు ఏంటంటే ఎవరి కోసం యాగం చేయాలి కేసీఆర్? ఖమ్మంలో వర్షాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని మంచి చూసుకోవాలని యాగం చేయాలి. హైదరాబాద్ లో నష్టపోతున్నారు, కరీంనగర్ లో నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన రైతుల కోసం, ప్రజల కోసం యాగాలు చేయాలి. దాని గురించి కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నాడు, ఇంతవరకు మాట్లాడలే. అంటే అప్పుడు మాట్లాడలే, ఇప్పుడు అసలే మాట్లాడాడు. ఆయన మళ్ళీ అధికారం రావడానికంటే, ఆయన ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి ఇవాళ యాగాలు చేస్తున్నట్టే. ఒక్కసారి యాగాలు చేస్తే తెలంగాణ సరే పూజ చేయాల్సిందే, పూజలు వ్యతిరేకం కాదు, కానీ ఏ పూజ చేసినా సమాజానికి మంచి ఉండాలి. అందరు గురించి మాట్లాడుకోవాలి. అదే వరదలతో ఫామ్ హౌస్ అన్నాడు, బిడ్డ పేరు నుంచి బయట రానే యాగం చేస్తాడు. ఇది తెలంగాణ సమాజం అవసరం. మళ్ళీ ఆయన ప్రజలు కూడా కదా రీఎంట్రీ అట. నీకు నో ఎంట్రీ బోర్డు ఎంట్రీ ప్రజలు, మళ్ళీ రీఎంట్రీ ఎక్కడ నీకు? ఇంకా పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డు తలిగేసి రాపండి, పార్టీకి నీకు తలిగేసి రాపా. కాబట్టి యాగాలతో మళ్ళీ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసి పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలే. ఇవాళ భరోసా, రైతు భరోసా మీద కానీ, రుణమాఫీ మీద కానీ, ఇవాళ బోనస్ విషయంలో కానీ ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు, నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇవి ఇవ్వకుండా ఈ అన్ని దృష్టి మళ్లించడానికి హై ట్రాన్స్ఫర్ చేశారు.